సస్పెండ్ చేయాలి వెంకటాచలం ఎంఈఓను ఇవ్వాలి. ఆయాలకు 6 నెలల జీతాలు వెంటనే, స్కూల్ ఆయాలకు 6 నెలల జీతాలు వెంటనే, స్కూల్ ఆయాలకు 6 నెలల జీతాలు వెంటనే. భోజన కార్మికులను తొలగించిన టీపీ గూడూరు ఎంఈఓను సస్పెండ్ చేయాలి. టీపీ గూడూరు మండలం ఎంఈఓను సస్పెండ్ చేయాలి. ఇసుకపాలెం హెచ్ఎంను సస్పెండ్ చేయాలి. అరికేపల్లి హెచ్ఎంను వెంటనే సస్పెండ్ చేయాలి. అరికేపల్లి హెచ్ఎం సత్యనారాయణ వెంటనే సస్పెండ్ చేయాలి. వర్ధిల్లాలి శ్రామికుల ఐక్యత, వర్ధిల్లాలి మహిళా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి మహిళా సంఘాల ఐక్యత. భోజన కార్మికుల అక్రమ తొలగింపులు ఇవ్వాలి. స్కూల్ ఆయాలకు 6 నెలల జీతాలు ఇవ్వాలి. స్కూల్ ఆయాలకు 6 నెలల జీతాలు ఇవ్వాలకు అందరూ. నమస్కారములు. నా పేరు తాడి పల్లవి. నేను 22 సంవత్సరాల నుంచి తోటపల్లిగూడెం మండలం ఇసుకపాలెం గ్రామం స్కూల్లో మిడ్ డే మీల్స్గా వంట చేస్తున్నాను. నన్ను ఆగస్టు 13వ తేదీ స్కూల్లో అన్నం వండకుండా, బియ్యం వేయకుండా, గుడ్లు వేయకుండా హెచ్ఎం గారు నన్ను ఇంటికి పొమ్మని చెప్పారు. నేను ఆ రోజు వంట చేయాలని ఎంతో ఆశతో పోయాను. కానీ నాకు ఆ రోజు గుడ్లు బియ్యం ఇవ్వకుండా నిన్ను తొలగించబడుతున్నాము, మాకు పై నుంచి అధికారులు ఫోన్ చేసి చెప్పారు, అందువల్ల నేను తొలగిస్తున్నాము, నువ్వు రేపటి నుంచి అన్నం వండడానికి రావడానికి లేదు అని చెప్పినారు. నేను వెంటనే 22 సంవత్సరాలు చేసిన పనిని ఆ రోజు నేను ఎంతో బాధతో ఇంటికి వచ్చాను. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా కానీ, వాన కాదు ఎండ కాదు, ఇంట్లో మనుషులు చచ్చిపోయినా సరే ఆ బిడ్డ ఆపరేషన్ చేసి హాస్పిటల్లో ఉండి ఆ బిడ్డ నాడు పెట్టేసి వచ్చి ఇంటికి వచ్చి వంట చేసి పెట్టి ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఎందుకంటే రోజు త్వరగా లేచి పని చేసుకొని స్కూల్కి పోయి బిడ్డలకు అన్నం వండి పెట్టాలని ఆర్తుండేది. కానీ ఇప్పుడు నాకు అలాంటిది ఏమీ లేదు. నాకు ఏ నోటీసులు పంపలేదు, ఎలాంటివి ఏమీ చెప్పలేదు, మీటింగ్లు పెట్టలేదు, అలా ఏమి చేయకుండానే నన్ను అన్యాయంగా తీసేశారు. కానీ నా ప్రార్థన ఆలకించి, నా మాటలు ఆలకించి, నా మొర ఆలకించి నాకు మళ్ళీ నేను పోగొట్టుకున్న పనిని నాకు తిరిగి ఇవ్వాలని అందరినీ కోరుచున్నాను.